ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పుకు చిహ్నం బ్రిక్స్ కూటమి. మారుతున్న కాలానికి అనుగుణంగా అంతర్జాతీయంగా ఆర్థికపరమైన విధానాల్లోనూ మార్పులు రావాలని బ్రిక్స్ సభ్య దేశాలు కోరుతున్నాయి. కొన్ని దేశాల్లో సంపద పోగుపడడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశాయి బ్రిక్స్ కూటమి సభ్య దేశాలు. కాగా బ్రిక్స్ కూటమికి సమిష్టి ప్రయోజనాలు ఉండాలనేది మౌలికంగా భారత్ చేస్తున్న వాదన. బ్రెజిల్లోని రియో డి జెనిరో వేదికగా త్వరలో బ్రిక్స్ కూటమి 17వ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. బ్రిక్స్ ఒక అంతర్జాతీయ కూటమి, భౌగోళిక రాజకీయాల్లో కీలకమైన కూటమి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఈ కూటమిలో సభ్యదేశాలు. ఈ దేశాల తొలి అక్షరాలతో BRICSతో కూటమికి బ్రిక్స్ అనే పేరు పెట్టుకున్నారు. ప్రాంతీయ ఆర్థిక వ్యవహారాలపై వాటికున్న పరపతికి బ్రిక్స్ సభ్య దేశాలు ప్రపంచమంతటా పేరు పొందాయి. 2009 నుంచి ప్రతి ఏడాది బ్రిక్స్ సభ్య దేశాల అధికారిక శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 41% బ్రిక్స్ కూటమి దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో ఏ దేశమైనా వేగవంతమైన ఆర్థిక వృద్ధిని కొనసాగించడం అవసరం. దీనికోసం విభిన్న అంతర్జాతీయ సంస్థలతో కలిసి భారత్ పయనించాల్సిందే. ఇందులో మరో ముచ్చట లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో సంబంధాలు సుస్థిరంగా కొనసాగితేనే దేశీయంగా అభివృద్ధి సాధ్యమంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిక్స్ ఒక బలమైన కూటమిగా ఎదిగింది. 2009 జూన్ 16న రష్యాలో బ్రిక్స్ కూటమి మొట్టమొదటి అధికార శిఖరాగ్ర సదస్సు జరిగింది. మొదట్లో కూటమిలో 4 సభ్య దేశాలుండేవి. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 5వ సభ్య దేశంగా చేరింది. దీంతో బ్రిక్ కూటమి కాస్త బ్రిక్స్ కూటమిగా అవతరించింది. బ్రిక్స్ కూటమి ఆవిర్భావానికి ఓ నేపథ్యం ఉంది. 2006 సెప్టెంబర్లో న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చర్చలు జరిగాయి. ఈ సమావేశాలకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. ఆ తర్వాత ఈ 4 దేశాల ప్రతినిధులు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 2009 జూన్ 16న రష్యాలో ఈ దేశ ప్రతినిధులు పూర్తిస్థాయి దౌత్య సమావేశం జరిగింది. దీనిని బ్రిక్ కూటమి మొట్టమొదటి అధికారిక శిఖరాగ్ర సమావేశం అని చెప్పుకోవచ్చు. అప్పటికీ కొత్త కూటమిలో దక్షిణాఫ్రికా చేరలేదు. కేవలం 4 దేశాలతో కూటమి ప్రారంభమైంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ఆర్థిక సంస్థలను పరిష్కరించడం, వాటి మార్గాలపై కూటమి శిఖరాగ్ర సమావేశం దృష్టి పెట్టింది. $2014లో $250 బిలియన్ల బ్రిక్స్ దేశాలు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ను ఏర్పాటు చేశాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలు ఇవ్వడమే బ్రిక్స్ కూటమి లక్ష్యంగా మారింది. ఐక్యరాజ్య సమితిని మరింత ప్రజాస్వామ్యయుతంగా తీర్చిదిద్దాలని బ్రిక్స్ కూటమి అభిప్రాయపడింది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు వర్తమాన దేశాలకు కూడా ప్రాతినిధ్యం దక్కేలా ఐక్యరాజ్య సమితిని తీర్చిదిద్దాలని బ్రిక్స్ జోహెన్బర్గ్ సదస్సు అభిప్రాయపడింది. దీంతో పాటు సుస్థిర అభివృద్ధి అజెండాను సమర్థవంతంగా అమలు చేయాలని కోరింది. భవిష్యత్తులో బ్రిక్స్ కూటమి ఒక బలమైన వేదికగా మారుతుందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. బ్రిక్స్ కూటమికి సమిష్టి ప్రయోజనాలు ఉండాలనేది మౌలికంగా భారత్ చేస్తున్న వాదన. భవిష్యత్తు అవసరాలకు ధీటుగా బ్రిక్స్ కూటమిని తీర్చిదిద్దుకోవాలంటే ముందుగా సభ్య దేశాల మధ్య సహకారం చాలా అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రానున్న సంవత్సరాల్లో ప్రపంచ పటంపై బ్రిక్స్ కూటమి ఒక బలమైన శక్తిగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. బ్రిక్స్ కూటమికి ప్రపంచ పటంపై ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక సవాళ్లకు పరిష్కారాలు వెతికే కూటమిగా బ్రిక్స్కు తనదైన గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో విస్తరణపై దృష్టి పెట్టింది బ్రిక్స్ కూటమి. అయితే సభ్యత విస్తరణ అనేది ఏకాభిప్రాయంతోనే జరగాలని భారత్ తెగేసి చెప్పింది. బ్రిక్స్ కూటమిపై పెత్తనానికి డ్రాగన్ చైనా చేసిన ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది భారత్.
అంతర్జాతీయంగా భారత్కు ప్రత్యేకత ఉంది. భౌగోళిక రాజకీయాల్లో భారత్ తనదైన ముద్ర వేసింది. కొన్ని సంవత్సరాల కిందట దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ కూటమి 15వ సదస్సులోనూ భారతదేశం కీలక పాత్ర పోషించింది. బహుళపక్ష సంస్థల్లో ఆర్థిక పరమైన సంస్కరణల అవసరాన్ని జోహెన్స్బర్గ్ సదస్సులో భారత్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. బ్రిక్స్ కూటమి సభ్య దేశాల అభినందనలు అందుకుంది. పాశ్చాత్య దేశాల ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక అవసరాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భారతదేశం అభిప్రాయపడింది. ఏదేమైనా బ్రిక్స్ కూటమి రానున్న రోజుల్లో మరింత బలోపేతమయ్యే అవకాశాలున్నాయి.